హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేచిన అని పరిచయం కాకండి. సో మాకు ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నైట్ పార్సల్ స్టార్ట్ చేస్తే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3:30 4 అట్లా రీచ్ అవుతుంది. అంటే నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఇంకా మార్నింగ్ 4:30 వరకు రెడీ అయిపోయి వెళ్ళిపోయినాం. బట్ అప్పటికి ఇంకా రాలేదు. పార్సల్ ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? రాజమండ్రి నుంచి. సో అది నేను నేపాల్కి పార్సల్ కొరియర్ చేయాలన్నమాట. సో అందుకని ఇంక ఇద్దరం వెళ్ళిపోయినాం. ఇంకా అప్పటికి కొరియర్ రాలేదు, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. కాబట్టి నేను మా తమ్ముడికి చెప్తే ట్యాంక్ బండ్ దగ్గరనే అంటే ఇంకా ట్యాంక్ బండ్కి వెళ్ళి అక్కడ సెక్రటేరియా, అంబేద్కర్ స్టాచ్యూ అవన్నీ చూసుకుంటూ కొంచెం టైం పాస్ చేసుకుంటూ అక్కడే 1 అవర్ టైం పాస్ చేసినాం. సో అట్లా చూసుకుంటూ అనుకున్నాం రామ్కి బండి వెళ్దామని. సో ఇంకా అప్పటికి ఓపెన్ అవుతుందా లేదా అని కన్ఫ్యూజన్తో ఇంకా అక్కడనే టైం స్పెండ్ చేసి ఫైనల్గా డ్రైవర్ కాల్ బ్యాక్ చేసి మేము ఇక్కడ ఉన్నామంటే సో అంచో ప్లేస్కి వెళ్ళంగానే ఇంకా డ్రైవర్ కోసం వెయిట్ చేసినాం. ఇంకా అప్పటికి రాలేదు. సో వెయిట్ చేసిన 5 minutes కి రాగానే లగేజ్ తీసుకొని వెంటనే జొయ్ అనుకుంటా నీలోఫర్ చాయ్కి వెళ్ళిపోయినాం. నీలోఫర్ చాయ్లో గరం గరం చాయ్ ఎంతమందికి ఇష్టం అబ్బా పొద్దున పొద్దున. మేమైతే ఫుల్ తాగుతాం చాయ్. సో ఇంకా నీలోఫర్ చాయ్ ఫేమస్ అని అందరికీ తెలుసు, మీరు చాలా మందికి తెలుసు అనమాట. సో ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు చాయ్ లవర్స్ అయితే కమెంట్ చేయండి. నేనైతే పెద్ద చాయ్ లవర్ని. సో ఇంకా మా తమ్ముడికి ఇంకా చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకా 2 hours అయితే చాయ్ తాగకుండా అదొక ఫీల్. ఇంకా తాగంగానే కడుపు ఖాళీ అనిపించింది. అందుకే రామ్కి బండి వెళ్ళిపోయినాం. ఇది కూడా చాలా ఫేమస్ హైదరాబాద్ లో. టేస్ట్ చేయండి, మీకు నచ్చుతుంది తప్పకుండా. సో మీరు ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఈ రోజుకి అనమాట ఇది నా చిన్న మినీ వ్లాగ్. సో మీరు ఏమైనా నా దగ్గర నుంచి ఏమైనా వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే నాకు కమెంట్ చేయండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.